ది నర్సింగ్ ల్యాబ్ యూట్యూబ్ ఛానల్ ప్రారంభం చేసిన తర్వాత అనేక సమస్యలపైన మనం మాట్లాడుతూ ఉన్నాము. అనేక మంచి రెస్పాన్స్ ఉంది, కానీ మరి షేరింగ్ అనేది అదేవిధంగా సబ్స్క్రిప్షన్ అనేది చాలా తక్కువగా ఉంది. ప్రజెంట్ 3000 సబ్స్క్రిప్షన్స్ ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదములు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో 80,000 నుంచి 90,000 మంది నర్సింగ్ ఆఫీసర్స్ ఈరోజు ఉన్నారు కదా. ఇందులో మనకు సుమారుగా 40,000 నుంచి 50,000 మంది సబ్స్క్రైబ్ చేసుకుంటే మనం చెప్తున్న విషయాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకుంటారు, ప్రతి ఒక్కరికి రీచ్ అవుతుంది అనేది మనం ఆలోచన చేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎక్కడైనా ఎలాంటి ఇబ్బందులు జరిగినా కూడా మనం ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా ముందుకు తీసుకెళ్తాం. మీరందరూ కూడా నాకు సహకారం చేయండి. ఇక్కడ ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మనకు ఆర్థికంగా నష్టం ఏం లేదు, ఏ విధంగా మనకు లాస్ అయితే లేదు కదా. కాబట్టి లాస్ లేనాదాయని కూడా మనం చేసుకుందాం. మనం సబ్స్క్రైబ్ చేసుకుని అదేవిధంగా ఒక 10 మందికి నీ వంతుగా నువ్వు ఒక 10 మందికి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మనవి చేస్తా ఉన్నాం. ఈరోజు మన తెలంగాణ పేపర్లో జగిత్యాల జిల్లాలో జరిగిన ఒక మాట్లాడుకుందాం. ఇది ఏంటంటే అడిగినంత ఇస్తేనే రెగ్యులరైజేషన్ ఫైల్ రెడీ అని చెప్తూ మన తెలంగాణ పేపర్లు ఇవాళ రావడం జరిగింది. ఒక్కొక్క నర్సింగ్ ఆఫీసర్ వద్ద రూపాయలు 5,500 చొప్పున ముక్కు పిండి వసూలు చేస్తున్నట్లు, జగిత్యాల జనరల్ ఆసుపత్రి అవినీతి భాగోతామని వెలికి తీస్తున్నట్టు మన తెలంగాణ పేపర్ ఇవాళ పబ్లిష్ చేయడం జరిగింది. జగిత్యాల జనరల్ ఆసుపత్రిలో కొందరు అధికారులు సిబ్బంది అవినీతి భాగోతానికి తెరలేపారు. ప్రొబేషనరీ కాలాన్ని పూర్తి చేసుకున్న నర్సింగ్ ఆఫీసర్లకు సంబంధించిన సర్వీస్ రెగ్యులరైజేషన్ ఫైల్ను డిపిహెచ్కు పంపేందుకు ఒక్కొక్కరి వద్ద 5,500 చొప్పున ముక్కుపిండి వసూలు చేస్తున్నట్లు తెలుస్తుంది. సర్వీస్ రెగ్యులరైజేషన్ కావాలంటే డిపిహెచ్లు అధికారులకు ఇవ్వాల్సి ఉంటుంది అని డబ్బులు వారి ఫైళ్లను ఎవరైతే డబ్బులు ఇస్తారో వాళ్ళ ఫైళ్లనే ముందుకు పంపుతున్నట్లు ఇక్కడ కథనం అనేది మనకు కనబడుతుంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో 2024 నోటిఫికేషన్ ద్వారా 7,000 మంది ఎవరైతే నర్సింగ్ ఆఫీసర్ ప్రభుత్వ ఉద్యోగాల్లో జాయిన్ అయ్యారో వాళ్ళను ఉద్దేశించి ఒక కథనం రావడం జరిగింది. జగిత్యాల జనరల్ ఆసుపత్రిలో కొందరు అధికారులు సిబ్బంది అవినీతి భాగోతానికి తెరలేపారు. ప్రొబేషనరీ కాలాన్ని పూర్తి చేసుకున్న నర్సింగ్ ఆఫీసర్లకు సంబంధించిన సర్వీస్ రెగ్యులరైజేషన్ ఫైళ్లను డిపిహెచ్ పంపేందుకు ఒక్కొక్కరి వద్ద 5,500 రూపాయల చొప్పున డబ్బులను ముక్కు పిండి వసూలు చేస్తున్నట్లు సర్వీస్ రెగ్యులరైజేషన్కి కావాలంటే డిపిహెచ్ అధికారులకు ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొంటూ డబ్బులను ఇచ్చిన వారి ఫైళ్లను సిద్ధం చేస్తున్నారు. ఒకవేళ డబ్బులు ఇవ్వలేని వాళ్ళ ఫైళ్లను పక్కన పెట్టి సతాయిస్తున్నారని చెప్పి నర్సింగ్ ఆఫీసర్లు వాళ్ళ యొక్క ఆవేదనను మీడియా ద్వారా తెలపడం జరిగింది. అయితే ఎప్పుడైతే 2024 బ్యాచ్ చెందిన ఈ యొక్క 280 మంది గవర్నమెంట్ నర్సింగ్ ఆఫీసర్స్ వాళ్ళలో ఇప్పటికీ 150 మంది డబ్బులు ఇచ్చినట్లు కూడా సమాచారం ఉంది. అదేవిధంగా ఈ లెక్కన 150 మంది నుంచి డబ్బులు వసూలు చేస్తున్న డబ్బులు ఏంటంటే ఒక్కొక్కరి నుంచి 5,500 రూపాయలు అంటే సుమారు 150 మంది అంటే 15,50,000 రూపాయలు అవినీతికి ప్లాన్ చేస్తున్నట్లు అక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం 2024 వ్యాప్తంగా సుమారుగా 7,000 మంది నర్సింగ్ ఆఫీసర్ నియమించింది. వీరిలో జగిత్యాలకు 280 మందిని కేటాయించబడింది. వారందరూ గత 2 ఏళ్ళుగా నర్సింగ్ ఆఫీసర్గా పనిచేస్తూ వాళ్ళ ప్రొబేషన్ కాలాన్ని పూర్తి చేసుకున్నారు. అయితే ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ జగిత్యాల ప్రొబేషనరీ కాలాన్ని పూర్తి చేసుకున్న నర్సింగ్ ఆఫీసర్ల యొక్క ఫైల్ని సర్వీస్ రెగ్యులరైజేషన్ చేసేందుకు సంబంధిత పత్రాలతో కూడిన ఫైళ్లను డైరెక్ట్గా పబ్లిక్ హెల్త్ ఫైల్కు పంపించవలసింది ఉంటుంది. మీ సర్వీస్ రెగ్యులరైజేషన్ కావాలంటే మీరు ఊరికే కాదని డిపిహెచ్ డబ్బులు ఇవ్వాల్సి ఉంటుందంటే పేర్కొంటూ ఒక్కొక్కరి ఇంత మూడో చెప్పాలంటూ ధర నిర్ణయించడం జరిగింది. మొదట్లో ఒక ఫోన్ నెంబర్ చెప్పి దానికి ఫోన్పే చేయాలని సూచించిన అధికారులు సిబ్బంది ఆ తర్వాత నగదును నేరుగా తీసుకోవడము మొదలుపెట్టారు. ఆదివారం సెలవు దినమైన వారు కార్యాలయంలో విధులు నిర్వహిస్తూ వసూళ్లకు అక్రమ వసూలు చేస్తున్నారని పలువురు నర్సింగ్ ఆఫీసర్లు ఆవేదన వ్యక్తం తెలియజేశారు. డబ్బులు ఇచ్చిన వాళ్ళ ఫైళ్లను ఒకవైపు, డబ్బులు ఇవ్వని వాళ్ళ ఫైల్స్ను మరోవైపు పెట్టడం జరిగింది. తెగేసి అదే ఒకవేళ ఫైల్ మీరు డబ్బులు ఇవ్వలేకపోతే మీ ఫైల్ ఇక్కడ పెడతాము, లేకపోతే మీకు ఇది తక్కువ ఉంది, మీకు ఇందులో ఈ సర్టిఫికేట్ లేదు, ఈ డ్యూఫిజేషన్ ఉంది కాబట్టి మీకు ఈ విధంగా అని చెప్పి భయపెడుతున్నారు అనేది ఒక కథనం యొక్క సారాంశం. అదేవిధంగా ఇదే విషయాన్ని హాస్పిటల్ సూపరింటెండెంట్ గారితో మన తెలంగాణ రిపోర్టర్ గారిని మాట్లాడడం జరిగింది. అయితే అక్కడ సార్ ఏమన్నారంటే
ఒకవేళ ఈ హాస్పిటల్ అక్రమంగా దందా వసూలు చేసినట్లయితే, అక్రమంగా డబ్బులు వసూలు చేసినట్లయితే తిరిగి వాళ్ళకు డబ్బులు ఇస్తానని చెప్పడం జరిగింది, ఇప్పిస్తానని చెప్పారు. అదేవిధంగా ఇది ఒకవేళ రుజువు అయితే తదుపరి చర్యలు బాధితులపైన తీసుకోవడం అనేది తెలియడం జరిగింది. అయితే ముఖ్యంగా ఇందులో నర్సింగ్ ఆఫీసర్లు కూడా కొన్ని విషయాలను దృష్టిలో పెట్టుకోవాలి. లంచం ఇవ్వడము నేరమే, లంచం తీసుకోవడం నేరమే. లంచం తీసుకోవడం ఎంత నేరమైతే లంచం ఇవ్వడం కూడా అంతే నేరంలోకి పరిగణించబడాలి. ఎందుకంటే మీరు ఒక స్వచ్ఛందంగా మీరు అక్కడ ఉద్యోగాలకి మీరు వెళ్ళారు, ఉద్యోగం మీరు 2 సంవత్సరాల కాలాన్ని పూర్తి చేసుకున్నారు. 2 సంవత్సరాల కాలం పూర్తి చేసుకున్న తర్వాత మీకు రెగ్యులరైజేషన్ కోసం ఒక ఫైల్ ఉంటుంది, అదే డిపిఎస్లో సబ్మిట్ చేయాలి. అది ఎక్కడి నుంచి అంటే మీ దగ్గర పనిచేస్తున్న యూడిసి ఎల్డీసీలు వాళ్ళు ఒక ఫైల్ని కంప్లీట్గా పుటప్ చేసి దానికి డిపిఎస్లో సబ్మిట్ చేసి అప్పుడు మీకు రెగ్యులరైజేషన్ అవుతుంది, వాస్తవమే. అయితే ఒకవేళ మీకు ఇక్కడ కింది స్థాయి అధికారులు మీకు డబ్బులు అడిగినట్లయితే మీరు ఎందుకు డబ్బులు ఇస్తున్నారు ఆ విషయాన్ని మరి పై అధికారులు ఉన్న మీ హాస్పిటల్ సూపరింటెండెంట్తో కూడా చెప్పాలి కదా. రాతపూర్వకంగా సార్ మరి డబ్బులు ఇస్తేనే మరి మేము ఫైల్ని అక్కడ పంపుతాము, లేకుంటే లేదు అని మాట్లాడుతూ ఉన్నదని మీరు తెలియజేయాలి కదా. మీరు అక్కడ తెలియజేయకపోవడం కూడా మీదే తప్పు. కాబట్టి అదేవిధంగా అక్కడ హాస్పిటల్ సూపరింటెండెంట్ కూడా ఒకవేళ మీ మాట వినని పక్షంలో జిల్లా స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ మీరు ఒక రాతపూర్వక కంప్లైంట్ ఇస్తే ఇది వ్యవస్థలో ఇంకోసారి ఇలాంటి సంఘటనలు ఎక్కడ పునరావృతం కాకుండా ఉంటుంది. కాబట్టి ఈరోజు జగిత్యాలలో జరిగింది అని మనం అనుకుంటున్నాం, కానీ ఇది జగిత్యాలనే కాదు రాష్ట్రం మొత్తంలో ప్రతి చోట అందిన కాడికి అందినట్టు దోచుకుంటున్న సిబ్బందులు చాలా మంది ఉన్నారు. ఇది కూడా ఎందుకు చెప్తున్నానంటే తప్పు మనలోనే జరుగుతుంది. వాళ్ళు అడుగుతున్నారు కదా మనకు తొందరగా పాజిటివ్గా వర్క్ అయిపోవాలి, మనం ఇబ్బంది పడద్దు, మనం హ్యాపీగా వెళ్ళిపోవాలి, మన డబ్బులు ఇవ్వాలి, వెళ్ళిపోవాలి. నువ్వు మీరు ఒక్కరు 5,500 రూపాయలు నీకు పెద్ద ఇష్యూ కాకపోవచ్చు, కానీ అలాంటి 5,500 రూపాయలు ఈ రాష్ట్రం మొత్తంలో ఎవరైతే ఉద్యోగం పొందిన నర్సింగ్ ఆఫీసర్స్ 7,000 మంది ఉన్నారు కదా, 7,000 ఇంటూ 5,500 వేసుకోండి. 5,500 కాదు, ఒక 3,000 రూపాయలు వేసుకోండి. ఎన్ని లక్షల రూపాయలు అక్రమంగా మనము ఆ ప్రభుత్వం మనము మీరు పనిచేస్తున్న చోట ఉన్న అధికారులకు మీరు ఇస్తున్నారో లంచంగా ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి. నర్సింగ్ ఆఫీసర్స్ ఇలాంటి వారికి మనం ప్రోత్సహించకూడదు. మనం స్వచ్ఛందంగా సేవ చేస్తున్న మన ప్రేమతోని మన కుటుంబాలను వదిలేసి కూడా మనము పేషెంట్లతోనే ఉండి అక్కడ సేవలు చేస్తున్నా మనకే ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ఇలాంటి ఇబ్బందులు పోవాలంటే ఫస్ట్ మనం అందరం సామరస్యంగా కలిసిమెలిసి ఉండాలి. రెండో విషయం ఏంటంటే ఎక్కడ కూడా ఎలాంటి సంఘటన జరగకుండా మనం చూసుకోవాలి. ఎక్కడ ఏ సంఘటన జరగమో ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించాలి. ఆ ప్రశ్నించే తత్వానికి మనకు ఈ తెలుగు రాష్ట్రంలో ఎలాంటి ఛానల్స్ లేవు, ప్రత్యేకంగా లేదు. కాబట్టి దానికోసం మన తెలుగు రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి ది నర్సింగ్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ నర్సెస్ కోసం ఏం ప్రాబ్లం జరిగినా కూడా ఎలాంటి అక్రమాలు జరిగినా ఇబ్బందులు జరిగినా మీ వర్కింగ్ ప్లేస్లో కానీ లేకుంటే మీకు ఎక్కడ ఏం ఇబ్బంది జరిగినా కూడా ఒక వీడియో తీసి మాకు పంపించినట్లే ఈ వీడియోని మనం ప్రజలకు తెలియజేస్తాం, మన బాధలేందో మనం ప్రజలకు తెలియజేస్తాం, ప్రభుత్వాలకు తెలియజేస్తాం. కాబట్టి అందుకోసమే చెప్తున్నాను, మీ దగ్గర జరిగిన ప్రతి ఒక్క సంఘటనను ప్రతి ఒక్కదాన్ని మీరు చిత్రీకరించి ఆ వీడియోలో మీరు చేయవలసింది ఏమీ లేదు. ఇక్కడ మీ వీడియో తీసి నాకు పంపించండి, అక్కడ జరిగిన సంఘటన ఏందో మాకు తెలియజేస్తే మేము బ్రీఫ్గా ఖచ్చితంగా మేము ఎక్స్ప్లెయిన్ చేసి మరి ఇది సోషల్ మీడియా ద్వారా ప్రజలకి ప్రభుత్వానికి తెలిసే విధంగా మనము అమలు చేస్తాం. కాబట్టి ప్రతి ఒక్క నర్సింగ్ ఆఫీసర్ ఖచ్చితంగా మీరందరి యొక్క ది నర్సింగ్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నీకోసం నా కోసం మనందరి కోసం ఏర్పాటు చేసుకున్న ఛానల్. నీ సమస్యను నా సమస్యగా చేసుకునేది మాట్లాడేది జరుగుతుంది. మీ అందరి సమస్య మన సమస్య, మన అందరి సమస్యతోటి ముందుకెళ్ళి ప్రతి సమస్యను మనం క్లియర్ చేసుకోవాలంటే మనము మీడియా ద్వారా కూడా ప్రభుత్వాలకు తెలియజేయాలి. ఎక్కడో ఒక చోట ములుగులోనో లేకపోతే భూపాలపల్లిలో, ఖమ్మమో లేక ఆసిఫాబాద్ జిల్లాలో జరిగిన సంఘటనల నుంచి ఏ ఒక్కరికి జరిగిన సంఘటన వాళ్ళు ఇక్కడ హైదరాబాద్కి వచ్చి ఇక్కడ అధికారులకు తెలియలేని పరిస్థితిలో ఉంటుంది. కాబట్టి అక్కడ జరిగిన సంఘటన అక్కడనే చిత్రీకరించి మాకు ఇచ్చినట్లయితే మేము కూడా పై అధికారులకు వీడియో ద్వారా లేకుంటే రిటర్న్ కంప్లైంట్లో కూడా మేము ఇచ్చి మీ సమస్యని క్లియర్ చేయడానికి మేము ఉంటున్నాం. దయచేసి అర్థం చేసుకుని ప్రతి ఒక్క నర్సింగ్ ఆఫీసర్స్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క నర్సింగ్ ఆఫీసర్స్ మీరు ఖచ్చితంగా ఈ ది నర్సింగ్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ను నీతో పాటు పనిచేస్తున్న వారిలో పనిచేస్తున్న ప్రతి మంది నర్సింగ్ ఆఫీసర్స్ మొబైల్స్ తీసుకొని ఖచ్చితంగా వాళ్ళ యొక్క నర్సింగ్ ఆఫీసర్స్ మొబైల్ తీసుకొని 10 మందిని సబ్స్క్రైబ్ చేపియండి. ఇది మన కోసం నడుస్తున్న యూట్యూబ్ ఛానల్. దయచేసి ఎందుకు చెప్తున్నానంటే ఎక్కడొక చోట జరిగిన సంఘటనను మనందరికీ తెలియాలి. ఈ వ్యవస్థలో ఏం జరుగుతుంది, మన కోసం ఏం జరుగుతుంది, మన కోసం ఎవరు ప్రాధాన్యపడుతున్నారు, మన కోసం ఎవరు బాధ పెడుతున్నారు అనే విషయాన్ని మనం తెలియాలి. ప్రతి ఒక్క నర్సింగ్ ఆఫీసర్ తెలియాలి. ప్రతి ఒక్క నర్సింగ్ ఆఫీసర్ దగ్గర
హై క్వాలిటీ మొబైల్స్ ఉన్నాయి, ప్రతి ఒక్కరు కూడా ఆండ్రాయిడ్ మొబైల్స్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా మనం సబ్స్క్రైబ్ చేసుకుంటే మనం ఇక్కడ డబ్బులు చెల్లించవలసిన అవసరం లేదు, ఉచితమే కదా. ఈ ఉచితాన్ని కూడా చేసుకోవడానికి మనం ఇబ్బంది పడితే మన వ్యవస్థకి మనమే నాశనం చేసిన అవుతున్నాం. దయచేసి అర్థం చేసుకోండి. మనము ఈ వీడియో ద్వారా చూసిన ప్రతి ఒక్క నర్సింగ్ ఆఫీసర్కి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా ఒక 10 మందిని, వీలైతే ఒక 5 మందితోనైనా మీ వార్డులో పనిచేస్తున్న, ఎక్కడ అవసరం మీ అవసరం మొత్తం తిరిగిన అవసరం, మీ వార్డులో పనిచేస్తున్న ఒక్క 5 మంది నర్సింగ్ ఆఫీసర్స్ తోటి సబ్స్క్రైబ్ చేయండి. వాళ్ళ ఫోన్ తీసుకొని ది నర్సింగ్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ సెర్చ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు 3000 మంది సబ్స్క్రైబ్స్ ఉన్నది. ఈ రోజు ఈ వీడియో చూసిన తర్వాత ఎంతమంది సబ్స్క్రైబ్ అవుతారు, ఈ వీడియో చూసిన తర్వాత ఎంతమంది ఈ నర్సింగ్ సమాజం కోసం ప్రతి ఒక్కరు తెలియాలని సబ్స్క్రైబ్ చేస్తారో వాళ్ళందరినీ మనము చూస్తాము, ఎన్ని షేర్స్ అవుతాయో. దయచేసి ప్రతి ఒక్క నర్సింగ్ ఆఫీసర్స్ ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఖచ్చితంగా ఈ వీడియో చూసిన తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ.